డాక్టర్ గారు, మాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. మా ఆవిడ రెగ్యులర్గా సెక్స్కి ఇంట్రెస్ట్ చూపదు, కానీ నేను అడిగినప్పుడు మాత్రం కాదనదు. అయితే తన వక్షోజాల మీద మాత్రం చెయ్యి వేయనివ్వదు. నాకేమో తన స్తనాలను చూసించాలని కోరికగా ఉంటుంది. ఎంత చెప్పినా వినదు. తనలో మార్పు కోసం ఏమైనా మందులు కానీ చికిత్సా పద్ధతులు కానీ ఉన్నాయా? అది కొంతమంది లేడీస్కి ఏంటంటే ఏదో సెక్స్ ఒప్పుకుంటారు, కానీ వాళ్ళ ఫ్రిజిడిటీ ఉంటుంది. ఏదో భర్త కోసం పెళ్ళయింది, నా బాధ్యత, అలా పడుకోవాలి, ఆయన చేసుకుంటారు అంతే. ఇక స్తనాలను ముట్టుకొనివ్వరు, చేయి వేయనివ్వరు అంటే అలా చేయడం వల్ల తన స్తన సౌందర్యం దెబ్బతింటుందని భయం. తనకి సెక్స్ కంటే తన సౌందర్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం అనుకుంటుంది. అంచేత ఈయన ఎక్కడ నడిపేస్తాడో ఏం చేస్తాడో తన సౌందర్యం పూర్తినివ్వని భయంతో ముట్టుకొనివ్వదు, ముఖ్యంగా అదొకటి. ఇంకోటి అంటే కొంతమందికి దాన్ని టచ్ చేస్తే వాళ్ళకి సెక్షువల్గా తప్పకుండా ప్రేరణ కలుగుతుంది, కానీ వాళ్ళకి ఆ సెక్స్లో అలా ప్రేరణ పొందడం ఇష్టం లేదు, ఉండదు వాళ్ళకి. సంథింగ్ వాళ్ళకి సెక్స్ అంటే ఒక రకంగా ఎవర్షన్, వాళ్ళకి సెక్స్ పరంగా ఎవర్షన్, కానీ ప్రేరణ లేకుండా పోదు. అలా వేస్తే సెక్స్ పరంగా ప్రేరణ వస్తే తనకి ఇబ్బంది అని అది వస్తే తన మూడు మారిపోతుందని వద్దంటారు. ఎందుకంటే తన సెక్స్ మీద ఎవర్షన్ ఏర్పడింది. లేదా ఆ వ్యక్తి మీద ఉండొచ్చు, లేదా సెక్స్ మీద ఇవ్వచ్చు, కానీ వాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ మామూలుగా ఉంటాయి. ఎంత విచిత్రమైన సైకాలజీ ఇవన్నీ అలా ఉంటాయి. అంచేత తను ముట్టుకొని పోవడం ప్రధాన కారణం మాత్రం యాక్చువల్గా ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ లేదు సెక్స్లో, మొగుడు కోసం చేస్తుంది అంతే ప్రధాన కారణం. రెండోది తన ఇవి ఎక్కడ ప్రేరణ పొందితే మళ్ళీ ఎక్కడ సెక్స్లో 5వ వస్తుంది చేయనిపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సైకో ఎనాలిసిస్ చేసి చూడాలి. ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా కౌన్సిలింగ్ పొందండి, సైకోథెరపీ పొందితే చాలా వరకు వాళ్ళలో మార్పు వస్తుంది. అంతేకాని ఇలాగా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.